చివరి సంఘమైన లవొదికయ సంఘం అది నిలువెచ్చని సంఘం, లుక్ వార్మ్ చర్చ్. నిలువెచ్చగా ఉన్న కారణం చేత తెలుగు బైబిల్లో రాసి ఉంటుంది, నేను నా నోట నుంచి ఉమ్మివేయను ఉద్దేశించి ఉన్నాను అన్నాడు. అది గ్రీకు భాషలో అట్లా లేదు. నిలువెచ్చగా ఉన్న కారణం చేత నా నోట నుంచి నేను వాంతి చేయగోరుతున్నాను అంటున్నాడు. సంఘాలలో నిలువెచ్చనతనం వచ్చే లేదా? మనకంటే ఒక 40-50 సంవత్సరాల ముందున్న ఒక 5 దశాబ్దాల కింద ఉన్న క్రైస్తవులను అడిగితే మీ సంఘములో ప్రేమలు ఎలా ఉండేవండి? ఒకటి కష్టం వస్తే సంఘమంతా ఏడ్చే వాళ్ళమండి. ఒకటి జబ్బు వస్తే మా సంఘమంతరికి జబ్బు వచ్చినట్టు ఉండేదండి. ఒకరికేమో సంతోషం వస్తే సంఘమంతా కలిసి ఆనందించే వాళ్ళమండి. ఆ రోజుల్లో ప్రేమ ఎంత బాగుండిందో. చర్చ్ అని కూడా దీన్ని క్లబ్ అనాలి. మరి దీనికి ఎవరుంటారు? ప్రెసిడెంట్ గారు ఉంటారు. పాస్టర్గా బదులుగా ప్రెసిడెంట్, చర్చ్కి బదులుగా క్లబ్, ఫెలోషిప్ బదులుగా ఫ్రెండ్షిప్లు వచ్చినాయి. ఫ్రెండ్షిప్ బదులుగా ఫ్యూనరల్స్ మొదలెట్టాం. వీడు మనకంటూ గొప్ప అయిపోకూడదు, వీడు సంఘములో గుర్తించబడకూడదు, వీడు ఎవరిని మెచ్చుకోకూడదు. పాతే ఫ్యూనరల్స్ ఎక్కడ జరుగుతాయంటే చర్చిలో జరగవు, క్లబ్లో జరగవు. మరి ఎక్కడ జరుగుతాయి? సెమిట్రీలో జరుగుతాయి. మరి సెమిట్రీకి ఎవరుంటారు? ఫ్యూనరల్ పాస్టర్ ఉంటాడులేండి, కాటి కాపరి. జీవమగల దేవుని సేవకుల్ని కాటి కాపరులను చేస్తున్నారు మనుషులు. జీవమగల దేవుని సంఘాన్ని సమాధుల దొడ్డిగా మారుస్తున్నారు ఈనాటి క్రైస్తవులు. ఎందుకు ఎట్లా మారినారంటే వీళ్ళ ప్రేమలు చల్లారిపోయాయి, నిలువెచ్చని పరిస్థితికి వచ్చారు. ఇదంతా ఏమి చెప్తుందంటే క్రీస్తు యొక్క రెండవ రాకడకు చాలా దగ్గరైపోయాం మనం.